Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 237. ఉదయాన్నే కర్ణ వర్కౌట్స్ చేస్తూ ఉండగా దక్ష దగ్గర నుంచి వీడియో కాల్ వస్తూ ఉంటే నవ్వుకుంటూ కాల్ రిసీవ్ చేయకుండా పక్కన పెట్టేసరికి, ఏంటి సార్ మేడం కాల్ చేస్తున్నా కూడా కాల్ రిసీవ్ చేసుకోలేదు అని రేఖ గ్రీన్ టీ తీసుకొని వచ్చి అడిగేసరికి, మీ మేడంకి బాగా ఎక్కువైందిలే, అందుకే ఇది పనిష్మెంట్ అని చెప్పి గ్రీన్ టీ తీసుకుని, అదేంటి ప్రోటీన్ షేక్ తీసుకురాలేదు అని అడిగాడు. అంటే మరి అని ఏం చెప్పాలో తెలియక రేఖ తికమక పడుతుంటే, ఏమైంది రేఖ అని అడిగేసరికి, మీకు గ్రీన్ టీ ఇవ్వమని, ప్రోటీన్ షేక్ ఇవ్వద్దని మేడం నాకు ఫోన్ చేసి చెప్పారు అనగానే, వాట్ అన్నాడు. అవును సార్, ఈ రకంగా అయినా ఎందుకు అలా చెప్పావని అడగడానికి ఫోన్ చేస్తారని దక్ష మేడం ప్లాన్ చేసింది అని రేఖ నవ్వుతూ చెప్పేసరికి, దీనికి చావు తెలివితేటలు ఎక్కువైపోయాయి. సరే నువ్వు వెళ్ళు అని చెప్పి గ్రీన్ టీ తాగి రెడీ అవ్వడానికి వెళ్ళిపోవడంతో సరిపోయింది. మొండితనానికి బ్రాండ్ అంబాసిడర్ సార్. అలాంటి ఆయన దగ్గర ఈ పిచ్చిదాని గేమ్స్ వర్క్ అవుతాయా? పిచ్చి కాకపోతే అప్పటికి వద్దే అంటున్నాను, వింటుందా అని అనుకుంటూ రేఖ వంటగదిలోకి వెళ్ళిపోయింది. వేప పుల్లతో పళ్ళు తోముకుంటూ మొబైల్ దగ్గర పెట్టుకొని చూస్తున్న దక్ష నెత్తి మీద ఒకటి వేసి, మొహం కడుక్కునేటప్పుడు కూడా ఆ ఫోన్లో మొహం పెట్టడం ఎందుకు? నిన్ను వాడు ఫోన్ చేస్తుంటేనేమో ఫోన్ ఎత్తకుండా ఓవర్ యాక్షన్ చేశావు, ఇప్పుడెందుకు ఫోన్ ఎదురుగా పెట్టుకుని కూర్చున్నావు అని అడిగింది. అబ్బబ్బా! నీకు తెలీదు ఉండు అమ్మమ్మ అని ఫోన్ ఎదురుగానే పెట్టుకుని టిఫిన్ తినడానికి కూడా ఫోన్ తీసుకుని రావడంతో, ఏమైంది నీకు? ఫోన్‌లో నుంచి మొహం తీయడం లేదు అని అడిగింది దీక్షిత టిఫిన్ వడ్డిస్తూ ఫోన్ లాక్కోవడానికి ట్రై చేస్తూ. అబ్బా! నీకు తెలీదు ఆగవే నువ్వుండు అంటూ ఎంతసేపు కూర్చున్నా కర్ణ ఫోన్ చేయకపోవడంతో విసుగు పుట్టి రేఖకి ఫోన్ చేసి, నేను చెప్పింది చేశారా లేదా ఆంటీ మీరు అని అనగానే, నువ్వింకా ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నావా అని రేఖ ఆశ్చర్యంగా అడిగేసరికి, అవును ఎందుకు అలా అడిగారు అనగానే, ఓసి పిచ్చి మొద్దు, నీ ప్లాన్ అంతా సార్‌కి అర్థమైపోయింది. అందుకే ఏం మాట్లాడకుండా గ్రీన్ టీ తాగేసి బ్రేక్‌ఫాస్ట్ చేసి అకాడమీకి వెళ్ళిపోయి కూడా 2 గంటలవుతోంది. నువ్వింకా మొబైల్ పట్టుకొని కూర్చున్నావా అని అడిగింది రేఖ. అవును అని దక్ష బిక్కమొహం వేసుకొని చెప్పడంతో రేఖ మాటలు విన్న ఇంట్లో వాళ్ళందరూ గొల్లుమని నవ్వేసరికి ఫోన్ కట్ చేసి వాళ్ళందరి మొహం చూడలేక తలదించుకుని కూర్చుంది దక్ష. అకాడమీకి వెళ్ళగానే మేనేజర్ ఒక రిపోర్ట్ తీసుకొచ్చి చూపించి, ఇదిగోండి సార్, ఉదయం మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఎక్కడికెక్కడికి వెళ్తున్నాడు, ఎవరెవరు వచ్చి కలుస్తున్నారు, ఏ ఫ్రెండ్స్ తన ఫుడ్‌కి, తన ఎక్స్‌పెన్సెస్‌కి డబ్బులిస్తున్నారని డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి అని చెప్పాడు. ఓకే. యూ కెన్ గో నౌ. జూనియర్ టోర్నమెంట్ ఎన్ని రోజుల్లో ఉంది అనగానే, 1 వీక్‌లో ఉంది సార్ అనగానే, 1 వీక్‌లో అతను ఊరికి వెళ్ళాలి. ఏం చేయాలో అర్థం కాక తికమక పడుతూ ఉంటే, వాట్ హ్యాపెండ్ సార్ అని మేనేజర్ అడిగేసరికి, వాలీబాల్ కమిటీ హెడ్‌తో మధ్యాహ్నం మీటింగ్ అరేంజ్ చెయి. నేను మాట్లాడాలి అనగానే, దేని గురించి సార్ అని అడిగాడు. టోర్నమెంట్ పోస్ట్‌పోన్‌మెంట్ గురించి అనగానే, సార్ ఏర్పాట్లన్నీ అయిన తర్వాత ఇప్పుడు పోస్ట్‌పోన్‌మెంట్ అంటే స్టూడెంట్స్ గొడవ చేస్తారు అనగానే, నేను టోర్నమెంట్‌కి ఉండడం కుదరదు, ఊరికి వెళ్ళాలి, అందుకే నేను నా వైఫ్‌ని తీసుకొని కాపురానికి వచ్చాక టోర్నమెంట్ పెట్టమని మాట్లాడాలి అనుకుంటున్నాను అనగానే, సరే సరే, నేను మీటింగ్ అరేంజ్ చేస్తాను సార్ అన్నాడు మేనేజర్.
ఇంతలో కర్ణ టేబుల్ మీద రిసీవర్ రింగ్ అయ్యేసరికి హలో వసుసేన అకాడమీ అనగానే దిస్ ఈజ్ ఉదయ్ అన్న గొంతుకి కర్ణ సీరియస్గా ఫోన్ వైపు చూస్తూ నువ్వింకా బతికే ఉన్నావేంట్రా అన్నాడు వెటకారంగా. అయితే చచ్చిపోయిన వాడి గురించి ఎంక్వైరీ చేస్తున్నావా నువ్వు అని ఉదయ్ వెటకారంగా అడిగేసరికి కర్ణ డౌట్గా చూస్తూ నీ గురించి ఎంక్వైరీ చేయడానికి నాకేం పని పాట లేదనుకుంటున్నావా అనగానే ఇంకా ఎందుకు జోకులు వేస్తావు, నువ్వు ఎంక్వైరీ చేస్తున్నావని తెలుసు, నేను ఉంటున్న పాడుబడ్డ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చావని తెలుసు అన్నాడు. కర్ణ ఆశ్చర్యంగా చూస్తూ వెంటనే మేనేజర్‌కి మరొక మొబైల్ నుంచి కాల్ చేయడంతో మేనేజర్ యెస్ సార్ అనబోతుంటేనే మాట్లాడొద్దు అన్నట్టుగా సైగ చేయడంతో మేనేజర్ అయోమయంగా చూస్తుంటే వాడు ఎక్కడ ఉన్నాడో ఫైండ్ ఔట్ చేయమన్నట్టుగా చెప్పేసరికి సరేనంటూ మేనేజర్ తన పనిలో పడ్డాడు. 10 నిమిషాల్లో వాడు పక్కనే ఉన్న ఎస్టీడీ బూత్‌లో ఉండడం తెలిసింది. పావుగంట తర్వాత గార్డ్స్ రావడంతో ఒక మనిషిని తీసుకొచ్చేసరికి అతని మొహం చూసిన కర్ణ లేచి నిలబడి ఈడియట్స్, ఎవరిని తీసుకురమ్మంటే ఎవరిని తీసుకొచ్చారు అనగానే గార్డ్స్ అయోమయంగా చూస్తూ ఆ టెలిఫోన్ బూత్‌లో ఉన్నది వీడే సార్ అని వాళ్ళు చెప్పేసరికి వీడుండడమేంటి అని చెప్పి తన మొబైల్‌లో ఉన్న ఫోటో చూపించి వీడుండాలి అనగానే లేడు సార్ అన్నారు. అతన్ని వదిలేయండి అని చెప్పి వెళ్ళిపోయినట్టున్నాడు అని అనుకుంటూ కర్ణ ఆలోచిస్తున్నప్పుడే బామ్మ దగ్గర నుంచి కాల్ వస్తూ ఉండేసరికి కాల్ రిసీవ్ చేసుకుని హలో బామ్మ అనగానే ఎప్పుడొస్తున్నావురా ఊరికి అని అడిగేసరికి ఇంకొక 2 డేస్ పడుతుంది. దక్ష ఎలా ఉంది అనగానే ఎప్పట్లాగే అల్లరి చేస్తుందని చెప్పేసరికి అప్పటి వరకు ఉన్న చికాకు తోడుగా చిరునవ్వు వచ్చి చేరి మనసంతా వర్షం పడేటప్పుడు సన్నటి చినుకులకి మట్టి వాసనలాగా మనసంతా నిండుకోవడంతో సరే నానమ్మ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. వెంటనే వాళ్ళు పెళ్లి ఫోటోని మొబైల్‌లో చూసుకుంటూ నీకు ప్రశాంతమైన కాపురాన్ని అందించాలి అంటే ఈ ఇడియట్‌ని పట్టుకోవాలి అని అనుకుంటూ దక్ష ఫోటోకి ముద్దు పెట్టుకొని వెనక్కి వాలి కూర్చుంటే అతని మైండ్ బాగాలేదని అనుకున్న మేనేజర్ గార్డ్స్ అందరిని బయటికి తీసుకొని వెళ్ళిపోయాడు. తాను కూడా ఎవరిని లోపలికి వెళ్లి డిస్టర్బ్ చేయొద్దని అందరికీ ఆర్డర్స్ పాస్ చేశాడు. ఈరోజు సాయంత్రం స్నానం చేసి, జడ వేసుకుని కుంకుమ పెట్టుకుంటున్న దక్ష చేతిలో నుంచి కుంకుమ భరణ కింద పడిపోవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయింది దక్ష. ఆ వెంటనే గట్టిగా ఏడుస్తూ హాల్లోకి పరిగెత్తుకు రావడంతో ఏమైంది అని దీక్షిత అడిగేసరికి కుంకుమ భరణ నేలు జారిపోయిందక్క అని వణుకుతున్న గొంతుతో చెప్పేసరికి దీక్షిత, వీక్ష షాక్ అయ్యారు. ఏమంటున్నావే అని దీక్షిత కంగారుగా దగ్గరికి రావడంతో అవును పాపిట్లో కుంకుమ పెట్టుకుందామని కుంకుమ భరిణ మూత ఓపెన్ చేశాను. చేతిలోకి కుంకుమ కూడా తీసుకున్నాను. పెట్టుకుందామని చెయ్యి ఇలా ఎత్తగానే ఏమైందో తెలీదు. చెయ్యి జారిపోయింది అని ఏడుస్తూ చెప్పేసరికి ఏం కాదులే అనవసరంగా కంగారు పడుతున్నావు. చెయ్యి జారడం కామన్ కదా అనగానే లేదక్క నాకెందుకో భయంగా ఉంది అని ఏడ్చింది దక్ష. విరాజ్ పొలం నుంచి ఇంటికొచ్చి ఏడుస్తున్న దక్షని గమనించి ఏమైందని అడిగేసరికి కుంకుమ భరణ నేల జారిపోయిందంట అని చెప్పింది వీక్ష. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.